చాలా మంచిదే. చాలా బాగా చెప్పారు యువర్ ఎక్స్‌పీరియన్స్. అది వెరీ మన నైస్. శ్రీనివాస్ గారు ప్రూవ్ చేశారండి. థ్యాంక్ యూ మేడం. అచీవ్ చేశారు మీరు. ప్రూవ్ చేశారు సార్. నిజంగా కూడా మా నాన్నగారు జస్ట్ కొలిం పని చేస్తారు సార్. అది ఎల్లయ్య మా ఇద్దరిది ఒకే ఊరు కాబట్టి ఎల్లయ్యకి బాగా తెలుసు. కొలిం పని చేస్తారు. మా ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు. చదువు అంత ఎవరు ఏమీ ఇవ్వలేదు కూడా, వాల్యూ కూడా. బట్ ఘంటసాల గారు ఎందుకండి? ఘంటసాల గారు అతి బీద కుటుంబంలో పుట్టిన ఆయన. చాలా అష్టకష్టాలు కదా ఆయన. మేనమామ పెంచేయాల అందువల్ల నాకు కూడా తెచ్చి బ్యాక్‌గ్రౌండ్ ఇంపార్టెంట్ కాదు. మనం ఎంత మటుకు సాధించగలం అనేది ఊరికో ఉంటే చాలు. ఆయన అంతే కదా! వారు అవమానపడ్డారని చెప్పి సంగీతం ఏమైనా సరే నేర్చుకోవాలని చెప్పి విజయనగరం వెళ్లి నేర్చుకున్నారు. బికాజ్ హి వాస్ ఇన్సల్టెడ్. అంతే కాదు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వెన్ హి వాస్ ఇన్ స్కూల్ హి వాస్ స్టడీయింగ్ ఇన్ ఏ క్రిస్టియన్ స్కూల్. వాళ్ళు హిందూ రిలీజియన్‌ని వాళ్ళు ఇన్సల్టింగ్‌గా మాట్లాడితే ఆయన అప్పుడు చెప్పాట. ఐ విల్ బికమ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఇన్ ఇండియా ఇన్ ద వరల్డ్ అని చెప్పి ఆ రోజే చెప్పాట. అప్పటి నుంచి ఆయన ఆ పట్టుతో ఆ పైకొచ్చారు. సో వన్ ఇన్సిడెంట్ హ్యాస్ చేంజ్ హిస్ లైఫ్. ఇవన్నీ టర్నింగ్ పాయింట్స్ ఇన్ లైఫ్. ఘంటసాల గారికి అంతే. వారి మ్యారేజ్ టర్నింగ్ పాయింట్. సావిత్రమ్మ గారితో. లేకపోతే సముద్రరాజు గారు కలిసేవారో లేదో మనకు తెలీదు. అవన్నీ టర్నింగ్ పాయింట్స్ లైఫ్. గొప్ప గొప్ప వాళ్ళందరికీ అలా వస్తుంటాయి అనుకోకుండా. దట్ టర్నింగ్ పాయింట్ హాస్ కమ్ ఇన్ యూ ఆల్సో. దట్ ఈస్ ద థింగ్. ఒక చిన్న విషయం ఏంటంటే సార్, మా నాన్నగారు కొలిం పని we were always fine. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామికల్లీ we were fine. ఓన్లీ థింగ్ ఏంటంటే చదువు మీద ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట. నేను ఒక్కడనే ఉండేవాడిని. ఇక్కడ ఆ పాయింట్ కాస్త క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇంట్లో ఎవరు చదువుకోలేదు కాబట్టి అదొకటే కానీ మిగతా అన్ని బాగానే ఉన్నాయి నాకు. సో దేర్ ఇస్ నో ప్రాబ్లం అబౌట్ ఫైనాన్షియల్ నథింగ్. ఇట్స్ ఓన్లీ ద ఎడ్యుకేషన్ వైజ్ నోబడీ వాజ్ దేర్ టు గైడ్ మీ ఆర్ ఎంకరేజ్ మీ. అదొకటే. దానికి గైడెన్స్ లాగా ఘంటసాల గారు దొరికారు నాకు. అది క్లారిటీ. వెరీ గుడ్. వెరీ గుడ్ సార్. వెరీ